ములుగు జిల్లాలో జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తేదీలు ఖరారైపోయాయి. జనవరి 28 నుండి 31 వరకు జాతర సాగుతుంది అని ప్రకటించారు. జాతర నిర్వహణకు శాశ్వత నిర్మాణ పనులు ఏర్పాట్లు జోరుగా కొనసాగనున్నాయి. శాశ్వత నిర్మాణాల కోసం చలువ పందిళ్లు తొలగించి రేకుల షెడ్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. మేడారంలో జరుగుతున్న ఏర్పాట్ల మీద పూర్తి వివరాలను మా ములుగు ప్రతినిధి సంపత్ అందిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ సంవత్సరం ముందస్తుగానే మేడారం జాతర పనులు ఏర్పాటు చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే జనవరి 28 నుంచి 31 వరకు జరిగేటువంటి మేడారం జాతర పనులకు ఇక్కడ ఉన్నటువంటి పనులు శాశ్వత పనుల నిర్మాణాలు చేపడుతున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చలవ పందిళ్ళతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లో మాత్రం చలవ పందిళ్ళు ఏర్పాటు చేసేవారు. కాకపోతే ఈసారి మనం చూసుకున్నట్లయితే శాశ్వతంగా ఉండే విధంగా ఇక్కడ రేకుల షెడ్ కూడా ఇవ్వడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే చుట్టూ ఇట్లా ఈ గుడి చుట్టూ ఈ ఆలయం చుట్టూ చలవ పందిళ్ళు వేసేవాళ్ళు. చలవ పందిళ్ళు కాకుండా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ రేకుల షెడ్లు సుమారుగా 5 కోట్ల రూపాయలతో ఈ యొక్క రేకుల షెడ్లు నిర్మాణ పనులు కూడా చేపడుతున్నారు. మనం చూసుకున్నట్లయితే మేడారం జాతర అంటేనే వన జాతర, జన జాతర. ఈ జాతరకు భక్తులు తండోపతండాలుగా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోవడం కోసం ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటారు. దీనికి ఉద్దేశంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే మేడారం జాతరలో ప్రతి సంవత్సరం జాతర నిర్మాణ పనులు చేపట్టినప్పుడు 100 కోట్ల పైన ఇక్కడ బడ్జెట్ రిలీజ్ చేస్తారు. కానీ ఈసారి మనం చూసుకున్నట్లయితే 100 కోట్లకు పైగానే శాశ్వత నిర్మాణం పనుల కోసం కూడా ఇక్కడ బడ్జెట్ కూడా నిర్మించడం జరిగింది. ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జి మంత్రి సీతక్క గారు ఈ యొక్క మేడారం జాతర పనులపై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే భక్తులకు ఏ రకంగా అయితే సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, ఇక్కడ ఏ విధంగా భక్తులకు సేఫ్ సైడ్గా ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎటు సైడ్ ఉండాలి, ప్రజాప్రతినిధులు ఎటు పోవాలి అని చెప్పి పూర్తిగా ఇప్పటి నుంచే మంత్రి సీతక్క అయితే మేడారం పరిసరాల ప్రాంతాల్లో తిరుగుతూ మనం చూసుకున్నట్లయితే నిన్న ఇక్కడ సీతక్క గారు ఇక్కడ అమ్మవార్లను దర్శించుకొని ఇక్కడ ఉన్న పనులను కూడా పరిశీలన చేపట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ మేడారం జాతర జనవరి అంటే ఇప్పుడు గత సంవత్సరం మనం ఎప్పుడైనా కూడా మేడారం జాతర ఫిబ్రవరి తర్వాత జాతరలు వచ్చేది. కానీ ఈసారి చూసుకున్నట్లయితే జనవరి 28వ తారీఖు నాడు మేడారం 2026 జనవరి 28 నుంచి 30వ తారీఖు వరకు ఈ యొక్క మేడారం జాతర నిర్వహిస్తామని చెప్పి అయ్యగారు పూజారులు మాత్రం తేదీలను కూడా ఖరారు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి యొక్క సౌకర్యాల నిమిత్తం కోసం శాశ్వత పనుల కోసం ఇక్కడ పనులైతే చేపడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి యొక్క అవసరతలు తీర్చేయడం కోసం ఇంకో కొన్ని రూమ్స్ కూడా శాశ్వతమైన రూమ్స్ కూడా ఎండోమెంట్ రూమ్స్, అటు మీడియా పాయింట్, ఇటు చూసుకున్నట్లయితే పోలీసు వారికి సంబంధించినటువంటి రూమ్స్ ఇవన్నిటిని కూడా పరిశీలన చేసి శాశ్వతంగా వాటికి బిల్డింగ్లు కూడా ప్రారంభించడం కోసం మంత్రి గారు అయితే తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చలవ పందిళ్లను కాకుండా ఇక్కడ రేకుల షెడ్ ద్వారా శాశ్వత పనులు అయితే నిర్మాణం చేపడుతున్నారు. కెమెరామెన్ రవీంద్రతో సంపత్, 99 టీవీ, మేడారం.